తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. హత్యా రాజకీయాలతో వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న పరిటాల కుటుంబం నేర చరిత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సునీత అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యతో పరిటాల సునీత ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని ధ్వజమెత్తారు. తమ నేరమయ రాజకీయాల నుంచి ముసుగు కోసం పరిటాల రవి హత్యను తెరమీదకు తేవడం ఆమెకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు దోషిగా ప్రజల ముందర ఈరోజు నిలబడినావు. పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లింగమయ్య హత్యలో స్వయంగా నీ తమ్ముళ్ల ప్రమేయము వారి కుమారుల ప్రమేయం ఉందనేసి ప్రజలు నిర్ణయించినారు. నువ్వు ఇంకా నీ మాటలు ఏదో ప్రజలు నమ్ముతారనో లేదంటే మీడియా నమ్ముతారనో లేదా ప్రతిపక్షం నమ్ముతాదనో భావిస్తాను. నీ కుమారులు వారి ప్రోత్సాహము, నీ తమ్ముళ్ళ ప్రమేయము, వారి కుమారుల ప్రమేయము, వీటన్నిటి వల్లనే లింగమయ్య అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసు. నీ యొక్క నేరము ప్రజల దృష్టిలో నాటుకుపోయింది. మీ కుటుంబపు నేర ప్రవృత్తి గురించి రాష్ట్రమంతా తెలుసు. నీ భర్త 100 కూనీలు చేయించినాడనేది రాష్ట్రమంతా తెలుసు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక, నీ భర్త చనిపోయినాక నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ రోజుతో నువ్వు కూడా దాదాపుగా ఒక 10 మందిని చంపించిన దాంట్లో నేరుగానో లేదా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నీ పాత్ర కూడా ఉన్నట్లుగా జిల్లా ప్రజలకు స్పష్టమవుతుంది. ఆ హత్యల గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. 100 హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి? పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించారు. సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది, దోషులకు శిక్ష పడింది. నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో, దోషిగా ప్రజల ముందర నిలబడతావో, ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము, నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు, గగ్గోలు పెట్టినావు. జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడ చూసినా కనపడితే కరుచుకుంటున్నారు. మరి ప్రజలు పిచ్చోళ్ళ? మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ? మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు, ఆయన హత్యలోనూ ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు. ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు, మీరే చంపించినారనేసి. మరి నిజంగా మీరు దేశోద్ధారకులయ్యి దేశ సేవ చేసింటే మీకు ఓటమి అనేది ఉండకూడదు. మరి మీ ఆయన అంత గొప్ప జాతీయ నాయకుడు ఏంటి, నీ కొడుకు ఓటమి రాకూడదు. మీ కుటుంబం యొక్క డొల్ల చరిత్ర జిల్లా అంతా తెలుసు, ఈ రాష్ట్రానికి అంతా కూడా తెలుసు. మీ వల్ల అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ మరకలు అంటడము వాస్తవం కాదా సునీతమ్మ? మీ వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రావడం వాస్తవం కాదా? నీ భర్త కాదా వైటీ ప్రభాకర్ రెడ్డి మడక్సిర మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి మీద బాంబు దాడి చేయించింది? నీ భర్త కాదా గాదిలింగప్పను చంపించింది? నీ భర్త కాదా స్వర్గీయ మాజీ మంత్రి జీనాగిరెడ్డి గారి ఆఫీసు మీద బాంబు దాడి చేయించింది? తెలుగుదేశం పార్టీలో మీ దాడుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? నీ భర్తకు టికెట్ ఇప్పించిన సిసి వెంకటరాముడు, సరిపూడి సూర్యనారాయణని అంచివేసింది మీ భర్త కాదా? దుర్మార్గంగా పార్టీలకు అతీతంగా మీరు చేసిన దారుణాల వల్ల నష్టపోయిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. కాకినాడ రూరల్ మండలం సముద్ర తీరంలోని నేవల్ ఎన్క్లేవ్ కు సంబంధించి ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు భారత్, అమెరికా వాయుసేనా దళాలు ఉమ్మడిగా నిర్వహించనున్న టైగర్ ట్రయంఫ్ 2025 సైనిక విన్యాసాల ఏర్పాట్లను ఎస్పీ బిందు మాధవ్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా విన్యాసాలు జరిగే ప్రాంతంలో స్టేట్ హైవే బ్లాకింగ్, బ్యారికేడింగ్, ట్రాఫిక్ మళ్లింపు, క్రౌడ్ నియంత్రణ, సైనిక విన్యాసాల దృష్ట్యా ప్రవేశ అనుమతి ఉండని నో పబ్లిక్ జోన్ ప్రాంతాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పట్టణ పరిధిలోని చిట్టేపల్లి తిప్పపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో నాసిరకంగా నిర్మించిన ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి కొలుసు పాదసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గృహ నిర్మాణాల శాఖ అధికారులను, ఇళ్ల లబ్దిదారులను ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, బిల్లులు, నాణ్యత ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. 20 లక్షల మందికి ఇల్లు, 30 లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేశాము, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము అని చెప్పేసి. కానీ రాష్ట్రం మొత్తం చూస్తే ప్రతి జిల్లాలో కూడా ఇదే గొడవ. కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు శ్మశానాల్లో ఇచ్చారు, కొండ వాలు ప్రాంతాల్లో ఇచ్చారు, నీళ్లు నిలిచిపోయే ఆవ భూముల్లో ఇచ్చారు, నివాసయోగ్యం కాని భూముల్లో కూడా ఏదో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేసే విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మంచి ఈ విలువైన భూములు ఇచ్చినప్పుడు కూడా దానిని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే పేదల మీద ప్రేమతో ఇవ్వలేదనేది ఈ విధానం అంతా చూస్తే అడ్డువుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పుడే చూసాం, మన ఎదురుగుండా ఒకటే ప్లాట్ ని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసేసి ఇంకో కొంతమందిని చూసాం. అసలు ఆ పట్టా కాగితాలు ఏదైతే ఉన్నాయో అవి వాస్తవాలా లేదా అప్పటికప్పుడు ఎలక్షన్ కోసం ముద్రించి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకత్వం విధంగా చేసిందా అర్థం కాని పరిస్థితులు ఆ పట్టాలు ఉన్నాయి. అంటే పట్టాలైతే ఇచ్చారు కానీ స్థలాలు కూడా చూపించని దౌర్భాగ్య పరిస్థితి. ఈ విధంగా ఈ గృహ నిర్మాణాన్ని, ఇళ్ల స్థలాన్ని మొత్తం కూడా కంపు చేసేసి పెద్ద అవినీతి కోపంగా మార్చేశారని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి కూడా మనం చేస్తాం. మొత్తం 902 ఇళ్లు, ఇంట్లో ఆల్రెడీ 3,59,00,000 ఖర్చు చూపించున్నారు. ఈ ఇళ్ల కోసం ఆ తిప్పని లెవలింగ్ చేశారంటే పాపం కష్టపడి. దానికి 1,67,00,000 ఇప్పటికే ఖర్చు పెట్టేసేసారు. కరెంటుకి 62 లక్షలు ఖర్చు పెట్టారు. తాగునీరుకి 52 లక్షలు ఖర్చు పెట్టేసేసారు. మొత్తం అంతా కలిసి 2,81,00,000 ఇప్పటికి ఖర్చు పెట్టారు. డ్రింకింగ్ వాటర్ 2 కలిసి 6,40,00,000 6,40,00,000 ఖర్చు పెట్టారు. 6 మంది కూడా అది కాపురం చేసే పరిస్థితి లేదు. బేస్మెంట్ లో వినాలి, మీరు వెనకుండే వాళ్ళందరూ వినాల. 1.5 అడుగు అంత లెక్క లేకుండా పేదోళ్ళు 10 కాలాల పాటు ఉండే వాళ్ళ ఇళ్ళు ఆయన కరోనా ప్యాలెస్ చూసిరండి ఎట్టుంటుందో. ఆయన మరుగుదొడ్డి ఎంత, ఆయన ఉదయం మనం కూర్చుంటులా అది ఎంత, 25 లక్షలు చేయగడుకుంటున్నా ముఖం అది ఎంత. అదే ఆ సినిమా చూసినట్టుంది ఆ కరోనా హౌస్. ఇక్కడ 1,80,000 గిరిజనులు, దాన్ని 2018లో చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులు కట్టుకోలేరు సార్ అంటే 70,000 ఒక్కసారి ఒక్క నిమిషంలో అనౌన్స్ చేశాడు, ఆర్డర్ తెప్పించాడు. 2,50,000 రూపాయలు గిరిజనులకి, 2,30,000 అంటే 50,000 ఎస్సీలకు పెంచాడు, 2,30,000 చేశాడు. జీవో వచ్చింది, జగనన్న వచ్చాడు మన బిడ్డ, మన బుడ్డ ముంచేదానికి. ఆ 75,000 క్యాన్సిల్ చేశాడు, 50,000 క్యాన్సిల్ చేశాడు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,50,000 ఎన్ఆర్ఈఎస్ 30,000తో ఆ 1,80,000లో ఈయన వెనకుండే వాళ్ళు తినేయాల. 40,000, 50,000, 60,000 తినేయాల. ఒక్కొక్క ఇంటికి 70,000 బేస్మెంట్ లెవెల్లో వాళ్ళు తినేయాల. ఇక్కడ ఆ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఆ ఇల్లు ఉంటుందో నమ్మకంలే. నేను అందుకే మంత్రి గారికి చెప్పా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి 70,000, ఎస్సీలకి బీసీలకి కూడా 50,000 ఎక్స్ట్రా. కేంద్రం ఇచ్చే 1,80,000 కాకుండా మళ్ళీ కొత్తగా మీకోసం గిరిజనుల కోసం 70,000, ఎస్సీల కోసం 50,000, బీసీల కోసం 50,000 శాంక్షన్ చేసినారు. ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. ఆ డబ్బులు కూడా ఎక్స్ట్రా మీ అకౌంట్లలో వేస్తున్నారు, ప్రభుత్వం వేస్తుంది. అది న్యాయమైన లబ్ధిదారులకు పడితే సంతోషం, కానీ వాళ్ళ బినామీలకు పడితే ఆ అమౌంట్ కూడా మస్తాన్ బాబు ఇప్పుడు చెప్పాడు ఎవరికి అకౌంట్లలో పడుతుందో తెలియదని. దాన్ని కూడా మంత్రి గారు జాగ్రత్త పడాలని కోరుకుంటున్నా. అన్ని రకాల వస్తువులతో నిర్వహిస్తున్న భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని, సాధారణ పిల్లలకు దీటుగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై చిన్నారులకు ఉపకరణలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని 11 భవిత కేంద్రాల ద్వారా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలోని సుమారు 2,474 మంది చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో ఉన్న చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, వాళ్ళు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరికీ ఉపకరణాలు అలిన్కో ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నది. దాదాపు 106 ఉపకరణాలు మనం ఈ కార్యక్రమంలో పంపిణీ చేస్తున్నాము. దీని ద్వారా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ దగ్గర ఉన్న భవితా సెంటర్స్కి వచ్చి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని, లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏపీసీ వారిని, అదేవిధంగా ఈ ప్రాంగణం ఇచ్చి మాకు సపోర్ట్ చేసిన సిఓ జిల్లా పరిషత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు అందరూ తన ఒక బిడ్డని దగ్గర ఉన్న బడికి తప్పనిసరిగా పంపించాలి. ఎస్పెషలీ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఆ పిల్లలు ప్రత్యేకంగా వాళ్ళు దగ్గర ఉన్న భవితా సెంటర్కి పంపించాలి. మన దగ్గర ఉన్న హాస్పిటల్స్, కేజీహెచ్ కానీ లేకపోతే మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్ కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి వాళ్ళకు కావాల్సిన మందులు ఇచ్చి ఈ భవితా సెంటర్స్ ద్వారా మంచి చదువు చెప్పి భవిష్యత్తులో వాళ్ళు ఒక రెగ్యులర్ చిల్డ్రన్గా అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. దానికి పేరెంట్స్ ఒక సహకారం చాలా కీలకం. సో పేరెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి పిల్లల్ని దగ్గర ఉన్న భవితా సెంటర్కి పంపించవలసిగా. తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత 4 రోజుల కిందట కోళ్ల రక్త నమూనాలు సేకరించిన అధికారులు బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు. చనిపోయిన కోళ్లను జేసీబీతో గొంతు తీసి పూడ్చిపెట్టారు. కోడిగుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమహేంద్రవరంలో అద్భుతంగా అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో 2వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం 248 మందికి శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేసిన మంత్రి. జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతో ఎమ్మెల్సీ నాగబాబు ముఖాముఖి. పిఠాపురం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారని వెల్లడి. వైసీపీ నేత లింగమయ్య హత్యతో పరిటాల సునీత ప్రజల ముందు దోషిలా నిలబడ్డారు. విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుతి ప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.